నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహికం నుండి 8వ భాగం వినేద్దామండి. ఈ రోజుతో నీ జీవితానికి పట్టిన పీడ వదిలింది వైదేహి, రిలాక్స్. అంతరాత్మ ఓదార్చినట్టుగా అనిపించింది. అవును, నిజం. వెంటనే తలస్నానం చెయ్యాలి, నన్ను నేను ప్రక్షాళనం చేసుకోవాలి అనుకుంటూ బాత్రూమ్ వైపు కదలబోయి ఆగి వెనక్కి తిరిగి వంటగది వైపు నడిచింది. సృజన టిఫిన్ తీసుకెళ్ళిందో లేదో, వంట చేసిందో లేదో, అసలే రాత్రంతా మానసికంగా దెబ్బతిన్నది. వంటగదిలోకి వెళ్తూ ఉండగా ఆమె నాసికాపోటాలను తాకింది అగరబత్తుల పరిమళం. కుడి చేతి పక్కగా ఉన్న చిన్న స్టోర్ రూమ్ శుభ్రంగా సర్ది కడిగుంది. చెత్తగా పడేసిన సామానంతా అరల్లో సర్దుంది. ఒక గూట్లో కృష్ణుడి కంచె విగ్రహం, సాయిబాబా, రాజరాజేశ్వరి ఫోటోలు. ఆ ఫోటోల ముందు చిన్న ఇత్తడి కుందెలో దీపం వెలుగుతోంది. ఫోటోలకి మందార పూలు ఎంతో అందంగా పవిత్రంగా అమరి ఉన్నాయి. ఆమె అప్రతిభురాలై లోపలికి నడిచింది. చిన్న స్టీల్ పళ్ళెంలో చిన్న వినాయకుడి విగ్రహం, లక్ష్మీ విగ్రహం. గదంతా అగరవత్తుల పరిమళంతో నిండింది. అలాగని మన జీవితం మనమే అసహ్యంగా మార్చుకోవటం ఎందుకు వైదేహి? అందరినీ మంచి మార్గంలో నడిపించే ఆ దైవం ఉండగా ఆయన్ని నమ్ముకుంటే మనకి ఏది కావాలో అది ఆయనే ఇస్తాడుగా. సృజన మాటలు గుర్తొచ్చాయి. వైదేహి అప్రయత్నంగా 2 చేతులు జోడించింది. దీపం వెలుగులో తళతళలాడుతున్న కృష్ణుడి విగ్రహం చిరునవ్వు నవ్వినట్టు అనిపించింది. ఇంత హాయిగా ఉంటుందా భగవంతుడి సమక్షంలో? దేవుడి బొమ్మలను కూడా అలంకార వస్తువులుగా భావించిందే తప్ప వాటికి ఇంత పవిత్రత ఉంటుందని, ఇంతటి ప్రశాంతత ఉంటుందని మొదటిసారిగా తెలుసుకుంది. ఇంతకుముందు ఎన్నడూ 2 చేతులెత్తి దేవుడికి నమస్కరించలేదు. ఏనాడు ఏ దేవాలయంలోకి అడుగు పెట్టలేదు. ఏనాడు చిన్న దీపం వెలిగించలేదు. అచ్యుతం గారు కూడా చాలాసార్లు చెప్పారు, పెందలాడే లేచి కాసేపు దైవధ్యానం చేసుకోమ్మా అని. దేవుడనేవాడుంటే తన జీవితం ఇలా ఎందుకు అయ్యేది? దిక్కు మొక్కు లేక తను ఇలా అనాథలా ఎందుకు బతకాల్సి వచ్చేది? కన్న కూతురిపై అత్యాచారం జరిపించిన నాన్నను బతికించి తన తల్లిని అక్కల్ని ఎందుకు చంపాడు? ఈ ప్రపంచంలో ఎంత అవినీతి అధర్మం ఎందుకు రాజ్యం చేస్తున్నాయి? ఇలాంటి సందేహాలతో తానెప్పుడూ దేవుణ్ణి స్మరించలేదు. ఈనాటికి అవే సందేహాలు తన గుండెల్లో అలా సమాధానం లేని ప్రశ్నలుగా నిలుచున్నాయి. పాపులను దేవుడు శిక్షిస్తాడనటం ఇదంతా అబద్ధమేమో, అసలు దేవుడు లేడేమో అనిపిస్తూ ఉండేది. సృజన మాటలు ఇవాళ తనలో ఒక దివ్య జ్ఞానానికి ద్వారాలు తెరుస్తున్నట్లు, ఆ ద్వారంలో నుంచి జీవనసారం తన అంతరాంతరాల్లోకి ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తనలో ఏదో కొత్త శక్తి ప్రవేశిస్తున్నట్టు, తన చుట్టూ పరిసరాలన్నీ ఎంతో తేజవంతంగా వెలిగిపోతున్నట్టు అనిపిస్తోంది. వైదేహి కాసేపు అలా కళ్ళు మూసుకుని దేవుడి పటాల ముందు నిలబడి ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. నెమ్మదిగా వంటగదిలోకి వచ్చింది. కిచెన్ ప్లాట్ఫామ్ మీద చిన్న చిన్న స్టీల్ డిషెస్పై మూతలు తీసి చూసింది. బెండకాయ వేపుడు, సాంబారు, టమాటా పచ్చడి. సృజన వచ్చాక రుచికరమైన భోజనం తింటోంది తను. ఏనాడు 4 మెతుకులు వండుకుని తినని ఆమెకు సృజన కమ్మగా వండి పెడుతుంటే ఎంతో హాయిగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ పెట్టిన పచ్చడి మెతుకులు పరమాన్నంగా తిని బతికింది. ఆనాడు ఆ సంఘటన జరిగాక, అమ్మ అక్కల భయంకరమైన మృత్యువు చూశాక, శ్మశానం లాంటి ఆ ఇంటి నుండి పారిపోయాక, హాస్టల్లో సాంబార్ అన్నం తప్ప మరో రుచి తెలీదు. అసలు తిండి అంటే ఇన్ని రకాలు ఉంటుందని తనకు ఎప్పుడు తెలిసింది? వైదేహికి ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది. ఆ రోజు రాత్రి అవినాష్ తన బలహీనతను జయించిన తర్వాత తనకు జీవితంలో మొదటిసారిగా కొత్త అందాలు కనిపించాయి. అప్పటిదాకా తనకు తెలిసిన జీవితం నుండి మరొక ప్రపంచానికి, కొత్త జీవితానికి ద్వారాలు తెరిచాడు అవినాష్. ఆ రోజు నుంచి అచ్యుతం గారికి తెలియకుండా ఎన్నోసార్లు తామిద్దరూ శారీరక సుఖం అనుభవించడమే కాకుండా అవినాష్తో కలిసి షికార్లు, సినిమాలు, హోటళ్ళు, కొత్త కొత్త రుచులు, కొత్త ఆనందాలు అనుభవించారు. ఆ తర్వాత విజయ్ తన జీవితంలోకి ప్రవేశించాడు. తన ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు చాలా పనుండేది. ఆఫీసులో నుంచి బయటపడేసరికి 8:30. బయటికి రాగానే వర్షం మొదలైంది. ఆ రోజు చిన్న చినుకులే కదా అని బస్టాప్ చేరుకోవటానికి తను పరిగెడుతోంది వర్షంలో తడుస్తూ. రోడ్డు క్రాస్ చేయాలి, బస్సు అందుకోవటానికి పరుగులు. నడి రోడ్డు మీద రివ్వున దూసుకొస్తున్న కారు సడన్గా శబ్దం చేస్తూ తన పక్కనే రాసుకుంటూ ఆగింది. కారు కిటికీలో నుంచి తల బయటపెట్టి, ఏ అమ్మాయి బతకాలని లేదా
అన్నాడు కోపంగా. తను భయంగా అతని వైపు చూసింది. అప్పటికే తను వెళ్లాల్సిన బస్సు స్టాపులో ఆగింది. తానేమి చెప్పకుండా పరిగెత్తబోయే లోపలే బస్సు వెళ్ళిపోవటం. అతడు నవ్వుతూ, ఎక్కడికి వెళ్ళాలి, నేను డ్రాప్ చేస్తారా అనటం. తను కారు ఎక్కాలన్న ఆశతో అడిగిందే తడవుగా ఆ కారులో ఎక్కి కూర్చోవటం. వైదేహికి ఒక్కసారిగా శరీరం యావత్తు రోమాంచితమైంది. విజయ్ ఆ రోజు తనని హాస్టల్ దగ్గర దింపి, నీలాంటి అందమైన అమ్మాయి హాస్టల్లో ఉండటం ఏంటి, బాగాలేదు అన్నాడు. తనేం మాట్లాడలేదు. రేపు మార్నింగ్ వీధి చివరుంటాను, ఆఫీసులో దింపుతాలే, బస్ కోసం రోడ్డు మీద పరుగులు పెట్టకో, యాక్సిడెంట్ అవుతాయి అంటూ వెళ్ళిపోయాడు. మర్నాడు నిజంగానే బస్ స్టాప్లో కారు ఆపి తన కోసం ఎదురు చూస్తున్నాడు. తాను కారు ఎక్కింది. అవినాష్తో కలిసి బండి మీద తిరిగింది, కానీ కారు ఎక్కడం ఇదే ప్రథమం. ఎంత బాగుంది! మెత్తటి సీట్లు, డెక్లో నుంచి వినిపిస్తున్న పాటలు, అలవోకగా డ్రైవ్ చేస్తున్న అందమైన యువకుడు, మత్తెక్కిస్తున్న అతని చూపులు, మైమరిపిస్తున్న మాటలు, మెస్మరిజం. విజయ్ తనను మెస్మరైజ్ చేశాడు. ఆ రోజు నుండి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయటం, సాయంకాలం పికప్ చేసుకోవటం. 2 రోజులయ్యాక ఒక మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినిపించాడు. మరొక రోజు మంచి షోరూమ్కి తీసుకువెళ్ళి ఖరీదైన చీర కొనిపెట్టాడు. సరిగ్గా వారం రోజుల్లో ఓ ఆదివారం సాయంకాలం పార్కుకు తీసుకువెళ్తానని చెప్పిన అతని కోసం తను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసింది. అతను కొనిచ్చిన చీర కట్టుకుని ఎప్పటికన్నా అందంగా ప్రత్యేకంగా అలంకరించుకుని కారెక్కింది. తనని పరిశీలనగా చూసిన విజయ్, మొహం మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలున్నాయి, అవి పోవటానికి క్రీములు దొరుకుతాయి, అవి కొనివనా అన్నాడు. తనకసలు అవేమీ తెలియవు, పాండ్స్ పౌడర్ మాత్రమే తెలుసు. అందరికీ కలిసి ఒకే డబ్బా, అదైపోతే మళ్ళీ కొత్త డబ్బా రావటానికి మధ్యలో చాలా రోజులు పడుతుంది. అలాంటిది క్రీములు, లిప్స్టిక్లు తనకెలా తెలుస్తాయి? అతను నేరుగా ఒక కాస్మెటిక్స్ షాపుకు తీసుకువెళ్ళాడు. రకరకాల క్రీములు, షాంపూలు, పెర్ఫ్యూమ్లు, లిప్స్టిక్లు అనేకం కొన్నాడు. అవన్నీ ఎలా వాడాలో కూడా తనకు తెలీదు. ఇవన్నీ నేనేం చేయను అంది. నవ్వాడు. చెప్తా పద అంటూ కారు స్టార్ట్ చేసి నేరుగా ఒక అందమైన భవంతికి తీసుకెళ్లాడు. ఆ పెద్ద గేటు, ఆవరణ నిండా క్రమ పద్ధతిలో పెంచిన మొక్కలు, ఫ్లోరింగ్, విశాలమైన గదులు. కళ్ళప్పగించి చూసింది. ఏం చూస్తున్నావు? భుజం మీద చెయ్యేసి కుదుపుతూ అడిగాడు. ఉలిక్కి పడింది. అతని స్పర్శలో కొత్త అనుభూతి. అవినాష్ స్పర్శ కన్నా మధురంగా, మత్తుగా. ఆ చేతిని అలాగే భుజానికేసి హత్తుకోవాలన్న కోరిక. లోపలికి రా, ఇల్లు చూద్దు గాని అన్నాడు. మంత్రముగ్ధురాలై అతని వెంట నడిచింది. ఒక్కొక్క గది తిరుగుతూ ఆ గదుల వైభోగం చూస్తూ ఉంటే అడుగడుగున కనిపిస్తున్న ఐశ్వర్యం, ఏవో లోకాల్లోకి తీసుకువెళ్ళిపోతున్న భావన, ఏనాడు కలలో కూడా కనిపించని వైభవం, ఊహల్లోకి కూడా రాని అనుభవం. చల్లగా పరిమళభరితంగా ఉన్న గదిలోకి నడిచారిద్దరు. విశాలమైన డబుల్ కాట్, తెల్లని ఖరీదైన బెడ్షీట్, పల్చగా వేళ్లాడుతున్న నైలాన్ దోమతెర. గుండె చిత్రంగా స్పందించింది. ఒక్కసారి ఆ మంచం మీద కూర్చోవాలన్న కోరిక. ఆమె కోరిక పసికట్టిన వాడిలా ఇలారా అంటూ చెయ్యి పట్టుకుని సున్నితంగా నడిపించుకుంటూ వచ్చి మంచం మీద కూర్చోబెడుతూ అన్నాడు. అటు చూడు. కొంచెం ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూపించాడు. నిలువెత్తు అద్దంలో తన రూపం. అలాగే చూస్తూ ఉండు, కొన్ని నిమిషాల్లో నీ రూపం నీకే కొత్తగా నమ్మలేనంత అందంగా మారుస్తా అంటూ కాస్మెటిక్స్ ఉన్న కవర్ విప్పాడు. అతని చేతులు తన మొహం మీద, మెడ మీద, కళ్ళ మీద, పెదవుల మీద చిత్ర విచిత్రంగా కదులుతూ తన శరీరంలో కలగచేస్తున్న ప్రకంపనలను అనుభవిస్తూ ఆ స్పర్శకు పరవశిస్తూ తనను తాను మర్చిపోయింది. కళ్ళు తెరిచి ఇక అద్దంలో చూసుకో అన్నాడు. నెమ్మదిగా అరమోడ్పు కళ్ళు విప్పింది. ఆశ్చర్యం, సంభ్రమం. తనేనా? ఇంత అందంగా ఉంది. నమ్మలేని దానిలా కళ్ళు విశాలం చేసుకుని అతని వైపు చూసింది. మధురంగా నవ్వాడు. ఎంత బాగున్నావో తెలుసా? అఫ్కోర్స్ నువ్వు అందంగానే ఉంటావు, కానీ అందానికి అలంకరణ ఇంకా అందం తెస్తుంది. ఇంకా ఒక్క లోపం ఉంది, అది కూడా కవర్ చేద్దాం రేపు అన్నాడు వేళ్లతో మృదువుగా ఖాళీగా ఉన్న మెడ మీద రాస్తూ. అణువణువు ఆ స్పర్శకు పరవశించిపోతూ ఉంటే, కనురెప్పలు బరువుగా వాలిపోతూ ఉంటే ఏంటా లోపం అని అడగటానికి పెదాలు కదలలేదు ఎంత ప్రయత్నించినా. వణుకుతున్న ఆ పెదాల మీద వంగి చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు విజయ్. అంతే, ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు కొన్ని వేల ఇంద్రధనుస్సులు విరిశాయి. ఆకాశంలో నక్షత్రాలన్నీ జల్ల జల పూలవానలా కురిసిన అనుభూతి.
ఆ క్షణంలో ఆమె స్థితి అతనికి మంచి అవకాశాన్ని కలిగించింది. కొన్ని క్షణాల్లో ఆమె అతని బలమైన బాహువుల్లో బందీ అయిపోయింది. ఆమె తనువు మనసు పూర్తిగా అతని స్వాధీనమైపోయాయి. కొత్త అనుభూతులు, కొత్త పరిసరాలు, కొత్త పరవశాలు. ఎంత బాగుంది లోకం! ఈ అనుభూతి, ఈ అందాలు, ఈ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలి, ఎప్పటికీ కావాలి. వైదేహి ఒక్కసారిగా ఆలోచనల నుంచి బయటపడింది. అకస్మాత్తుగా ఏదో అదృశ్య శక్తి ఆవహిస్తున్న అనుభూతి. విజయ్తో తెగతింపులు చేసుకుంది. ఆనాడు గోళ్ల రంగులు, లిప్స్టిక్లు, క్రీములతో ప్రారంభమైన ఆ బంధం క్రమంగా గాఢమై ఖరీదైన చీరలు, నగలు, బోలెడు డబ్బు, ఆఖరికి చిన్నదైన తనకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసేదాకా పాకింది. ఇక నుంచి విజయ్ సాయం లేకుండా తను బతకగలదా? తన జీతంలో కేవలం 5-6 వేలతో తను ఎలా బతకటం? సృజన మాటలు విని తప్పు చేసిందా తను? సృజన మాటల ప్రభావంలో పడి ఉన్న ఆధారం పోగొట్టుకుందా? అవినాష్ కేవలం సినిమాలో షికారులతో తృప్తిపరిచి తన కోరికలు తీర్చుకున్నాడు. కానీ విజయ్ అలా కాదు, తనకు చాలా ఇచ్చాడు. ఇద్దరూ తనని వాడుకోవాలనుకుంటున్న వాళ్లే, కానీ ఎవరూ తనని ఒక భార్యగా తమ జీవితాల్లో స్థానం ఇవ్వటానికి ప్రయత్నించలేదు. అవినాష్ పిసినారి, స్వార్థపరుడు. విజయ్ ఖర్చుకు వెనుకాడడు. అతని ఆనందం కోసం, విలాసాల కోసం డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తాడు. అతన్ని కాదని తాను ఎలా బతకటం? ఈ జీవితం, ఈ భోగాలు విజయ్ ఇచ్చినవే. ఇవన్నీ లేకుండా ఎలా బతకటం? వైదేహికి హఠాత్తుగా తను తప్పు చేశానేమో అనిపించింది. కాళ్ళు చేతుల్లో చెమట పట్టి భయంతో వణకసాగింది. తూలుతూ వచ్చి సోఫాలో వాలిపోయింది. రేపటి నుంచి ఎలా? ఆఫీసు, ఇల్లు, సరదాలు, పార్టీలు, క్లబ్బులు, షాపింగులు, అన్నింటికన్నా విజయ్తో సాన్నిహిత్యం, ఇవన్నీ రేపటి నుంచి ఉండవు. 5 ఏళ్లుగా అలవాటు పడ్డ జీవితంలో రేపటి నుంచి వినూత్నమైన మార్పు వస్తుంది. ఆ మార్పు మంచిగానా, చెడ్డగానా? ఒక విధంగా మంచికే అయినా తను పూర్తిగా మర్చిపోయిన ఒక ఇరుకు జీవితం తిరిగి తన దగ్గరకు వస్తుంది. అన్నీ ఇరుకే అవుతాయి. ముఖ్యంగా ఈ ఇల్లు లోన్ ద్వారా ఇప్పించాడు విజయ్. తను గ్యారంటీగా ఉండి సంతకాలు పెట్టాడు. నా జీవితంలో లోన్ అమౌంట్ కట్టగలనా అని తను భయపడుతూ ఉంటే ధైర్యం చెప్పి నేను లేనా అంటూ మానసికంగా బలం ఇచ్చి ఇల్లు కొనిపించాడు. అన్నట్టుగానే ఆ ఇంటి లోన్ తాలూకు డబ్బు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడెలా? ఆ డబ్బు ఎవరిస్తారు? నడి సముద్రంలో నిలబడి తను చేతికందిన ఆధారం వదులుకుంది. ఇప్పుడు ఒడ్డుకు చేరేదెలా? పూర్తిగా జీవితం మారిపోతుంది. ఆ మార్పు తను అంగీకరించగలదా? ఇంకా జీవితాంతం తను విజయ్ని కలవటానికి వీలైన నిర్ణయాలు తీసుకుంది. ఎంతవరకు సమంజసం? తన నిర్ణయంలో పొరపాటుంది. అవును, అలా చేయకుండా ఉండాల్సింది. విజయ్ మనసు గాయం చేసింది, అతన్ని అవమానించింది. మంచో చెడో అతని వలన తానెన్నడూ ఊహించిన సుఖాలు అనుభవించింది. అతని డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టింది. అతనితో కలిసి ఆనందించింది. ఇప్పుడు హఠాత్తుగా అతన్ని తన జీవితం నుంచి తరిమేయటం ఏ న్యాయం? ఏరు దాటాక తెప్ప తగలేయటం కాదా ఇది? తనలో నిజాయితీ లేదు, ధర్మం లేదు. అలాగని అతనితో జీవితాంతం ఇలా పెళ్లి కాకుండా ఓ ఉంపుడు కత్తిలా బతకాలా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? అతన్ని తిరస్కరించడం వలన నష్టం తనకే. తను విజయ్ లేకుండా బతకలేదు. వైదేహికి ఓ వెత్తిన దుఃఖం ఉబికి వచ్చింది. చటుక్కున లేచి ఫోన్ దగ్గరికి నడిచి ఆవేశంగా విజయ్ నెంబర్ డయల్ చేసింది. హలో. విజయ్ స్వరం గంభీరంగా వినిపించింది. వైదేహికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతన్ని తనింటి నుంచి అవమానించి వెళ్ళగొట్టి ఎంతోసేపు అవ్వలేదు. వెంటనే ఫోన్ చేసి ఏం మాట్లాడాలి? సారీ చెప్పాలా? నువ్వు లేకుండా నేను బతకలేని విజయ్ అని చెప్పాలా? హలో. విజయ్ స్వరం మళ్ళీ వినిపించింది. వైదేహికి ఏడుపు వచ్చేస్తోంది. సన్నగా వెక్కిళ్లతో హలో అంది. వైదేహి పిలిచాడు విజయ్. విజయ్, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా బతకలేను. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో విజయ్. నువ్వెలా కోరుకుంటే అలా ఉంటాను. నా మాట నమ్ము. ప్లీజ్ విజయ్, మనం పెళ్లి చేసుకుందాం. విజయ్ కొన్ని క్షణాలేం మాట్లాడలేదు. వైదేహి వెక్కిళ్లతో మళ్ళీ అంది. మాట్లాడు విజయ్, నన్ను పెళ్లి చేసుకోవా? విజయ్ నెమ్మదిగా అన్నాడు. వైదేహి, నాకు సెంటిమెంట్స్ లేవు. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా బతకలేను అని ఒకరి గురించి ఇంకొకరు అనుకోవటం అంతా ట్రాష్. ఎవరు లేకపోయినా అందరూ బతుకుతారు.
ముందు మనం ఎవరి కోసం బతుకుతున్నాము అని ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ తర్వాత ఎవరు లేకుండా మనం బతకలేమో తెలుస్తుంది. అంచేత ఈ పిచ్చి పిచ్చి సెంటిమెంట్స్ వదిలేయి. హాయిగా ఎప్పట్లా బతుకు. ఈ బతుకు ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి బతికినన్నాళ్ళు హాయిగా చీకు చింత లేకుండా, బాధ్యతలు బరువులు లేకుండా, బంధాలు అనుబంధాలు లేకుండా పక్షుల్లా బతకాలి. ఇది నా పాలసీ అన్నాడు. కానీ పక్షికి కూడా తనది అనే కుటుంబం ఉంటుంది విజయ్. వద్దు వైదేహి, నాకు ఇలాంటివేమి చెప్పకు. నా పాలసీ ప్రకారం నాతో ఉండేట్టయితే ఫోన్ చేయి. ఎప్పట్లా నా దగ్గరికి రా. నీకోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అన్నాడు. విరక్తిగా నవ్వింది. నీ ఇంటి తలుపులు చాలామంది కోసం తెరిచే ఉంటాయి తెలుసు కదా. అంతేనా విజయ్? నీ నిర్ణయంలో మార్పు ఏమీ ఉండదా? ఉండదు. వైదేహి చేతిలోని రిసీవర్ జారిపోయింది. కట్టలు తెంచుకున్న నదిలా దుఃఖం ఆమెను నిలువెల్లా ఆవరించింది. జీవితంలో మొదటిసారిగా తనేదో విలువైన దాన్ని కోల్పోయానన్న బాధతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. ఇంతలో పోస్ట్ మ్యాన్ పిలుపు వినిపించి కళ్ళు తుడుచుకొని తలుపు తీసింది. సృజన గారికి రిజిస్టర్ పోస్ట్. కవర్ తీసిస్తూ అన్నాడు పోస్ట్ మ్యాన్. వణుకుతున్న చేతులతో సంతకం చేసి కవర్ తీసుకుని తిరిగి తలుపేసి సోఫాలో వాలిపోయింది. కళ్ళు మండిపోతున్నాయి. నిర్లిప్తంగా కవర్ పక్కనే ఉన్న స్టూల్ మీద పెట్టింది. మళ్ళీ శివాజీ దగ్గర నుంచి లీగల్ నోటీస్. ఆమెకదేం ఆలోచించే ఓపిక లేకపోయింది. కళ్ళ నుంచి ఏకధారగా నీళ్లు కారుతూ ఉంటే ఏడుస్తూనే నిద్రపోయిన వైదేహి సృజన వచ్చి తట్టి లేపుతూ ఉంటే బలవంతంగా కళ్ళు తెరిచింది. వైదేహిని ఆ స్థితిలో చూసిన సృజన నిశ్చేష్టురాలయ్యింది. ఏం జరిగింది వైదేహి? ఏంటలా ఉన్నావు? వైదేహి పక్కన కూర్చుని జుట్టు సవరిస్తూ ఆందోళనగా అడిగింది సృజన. వైదేహి గాజు కళ్ళతో చూసింది. ఏం లేదు అంది. నో, ఏం లేకపోవటం ఏంటి? నేను ఇలా చూడలేదు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు. ఇంత విషాదంగా నేనేనాడు ఊహించలేదు కూడా. చెప్పు వైదేహి, నా తల్లి కదూ, ఏం జరిగింది? బలవంతంగా నవ్వబోయింది వైదేహి. కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగి దుఃఖం ఊపికి వచ్చింది. వైదేహి, నేను నీ ఆత్మీయురాలని కానా? నాకు చెప్పవా? వైదేహి పేదాలు బిగబట్టి ఏడుపు ఆపుకుంటూ అంది. ఏం లేదు సృజన. అన్నట్టు నీకు మళ్ళీ నోటీస్ వచ్చింది. సృజన లేచి వెళ్ళి కవర్ తీసుకుంది. కవర్ విప్పుతూ అంది. మంచి లాయర్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు లాయర్ ఎవరు తెలుసు? చెప్పింది వైదేహి. సర్లే చూద్దాం. నేను నా తరపున లాయర్ని పెట్టుకొని అతని మీద డ్యామేజ్ కేసు వేస్తాను. విడాకులు కావాలట, ఇస్తాననేనా? కసిగా కవర్ పక్కన పడేస్తూ అంది. కోర్టు నోటీస్ కాబట్టి తీసుకున్నాను, లేకపోతే అడ్రస్ నాట్ అవైలబుల్ అని రిజెక్ట్ చేసేవాళ్ళం. సర్లే, ఈ గొడవ పక్కన పెట్టు. నీ సంగతి చెప్పు. ఏం జరిగింది? ఎన్నడూ లేనిది వైదేహి ఇలా శోకదేవతల కూర్చోటం ఏంటి, నేను చూడటం ఏంటి? అబ్బా, ఏం లేదన్నానా? నువ్వంటే నేను నమ్మను కదా, చెప్పు. వైదేహికి దుఃఖం తెరలుగా వస్తుంది. నేను విజయ్ని వెళ్ళగొట్టాను. నా ఇంటి నుంచి, నా జీవితం నుంచి తరిమేశాను. సృజన ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అందుకు బాధపడుతున్నావా, పశ్చాత్తాపడుతున్నావా? చెప్పు. తీసుకున్న నిర్ణయానికి పశ్చాత్తాపడుతున్నావా? వైదేహి కళ్ళ నీళ్లతో చూస్తూ అంది. విజయ్ లేకుండా నేను బ్రతకలేనేమో అనిపిస్తోంది సృజన. ఇంతకాలం మా ఇద్దరి మధ్య కమర్షియల్ కాంటాక్ట్ మాత్రమే ఉందనుకున్నాను. కానీ అతన్ని వెళ్ళగొట్టాక కానీ తెలియలేదు నేను అతన్ని ప్రేమిస్తున్నాను సృజన. సృజన కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. ప్రేమిస్తున్నావా? విజయ్ని? ఒక స్త్రీలోలుడిని, నీతి జాతి లేని వాడిని ప్రేమిస్తున్నావా వైదేహి? ప్రేమించటానికి, ప్రేమించబడటానికి ఒక అర్హత అనేది ఉండాలి. అతనికి నీ ప్రేమ పొందే అర్హత ఉందనే భావిస్తున్నావా? వైదేహి కళ్ళు తుడుచుకొని భారంగా నిట్టూర్చింది. నాకు అతనితో 5 ఏళ్ల అనుబంధం ఉంది సృజన. మనం అనుకుంటాం, మగవాళ్ళలా మనం ఎందుకు తిరగకూడదు, వాళ్ళలా మనము స్వేచ్ఛగా ఎందుకు ఉండకూడదు అని. కానీ ఉండలేం. ఎవరు మనల్ని ఉండొద్దని అనటం లేదు, మనమే ఉండలేం. ఎందుకంటే వాళ్ళలా మన హృదయం కఠినం కాదు. స్త్రీ హృదయానికి పుట్టుకతోనే ప్రేమించే గుణం ఉంటుంది. ఆ ప్రేమించే గుణమే ఆమె జీవితాన్ని నాశనం చేస్తోంది. ఇప్పుడు నాలో ఉన్న గుణం అతన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేదు.
సక్రమమైన బంధానికి అతను అంగీకరించటం లేదు. మా బంధం ఎలాంటిదైనా అతన్ని వదిలి బతకటానికి నా మనసు అంగీకరించటం లేదు. ఉదయం నుంచి నాలో సంఘర్షణ. నీతికి అవినీతికి మధ్య, సుఖాలకి కష్టాలకి మధ్య, ధర్మానికి అధర్మానికి మధ్య నా మనసులో ఘర్షణ. ఈ ఘర్షణ నన్ను అవినీతి వైపే నడిపిస్తుందేమోననే భయం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రేపటి నుంచి ఎలా బతకాలి? ఒంటరిగా ఏదో పోగొట్టుకున్నట్లు, ఆఫీసు ఇల్లు యాంత్రికంగా. అంతేకాదు తిరిగి నా జీవితంలోకి దరిద్రం ప్రవేశిస్తుంది. పైసా పైసా చూసి చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఎలా ఇవన్నీ భరించటం నాకేం అర్థం కావటం లేదు అంది వైదేహి నిట్టూరుస్తూ. సృజనకు జాలేసింది. వైదేహి ప్రేమిస్తున్నానని అనుకుంటోంది, కానీ ఆమె ప్రేమిస్తున్నది అతని డబ్బుని, అతని సాంగత్యంలో లభించే సుఖాలను. ఆమెకు కష్టాలంటే భయం, దరిద్రం అంటే భయం, జీవితం అంటేనే భయం. ఇలా వదిలేస్తే పైకి ఎంతో ఆధునికంగా కేర్నాట్లా కనిపించే ఈ సున్నిత హృదయరాలు దారి తప్పి ఎటు వెళ్తుందో అనూహ్యమే. సృజన అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అంది. ఓకే వైదేహి, నీకు ఈ రాత్రి టైం ఇస్తున్నా. రాత్రంతా ఆలోచించి నీకేది మంచిదని తోస్తే ఆ నిర్ణయానికి రా. ప్రస్తుతానికి లేచి స్నానం చేయి. అసలు ఇవాళ అన్నం తిన్నావా? అనుమానంగా చూసింది ఆమె మొహంలోకి. వైదేహి తల వంచుకుంది. సృజనకు అర్థమైంది. నువ్వు ఇవాళ భోజనం చేయలేదు, స్నానం చేయలేదు, అవునా? సరే, ముందు లేచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వు. భోంచేద్దాం. భోంచేశాక ఇద్దరం రేపు తెల్లవారేదాకా ఏం మాట్లాడుకోవద్దు. బాగా ఆలోచించి రేపు నీ నిర్ణయం చెప్పు. విజయ్తో బతకాలనుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది. ఎక్కడికి వెళ్తావు? ఆందోళనగా అడిగింది వైదేహి. ఎక్కడికో అక్కడికి. ఇంత విశాలమైన ప్రపంచంలో నాకు తలదాచుకోవడానికి చోటే దొరకదా? నేను నిన్ను వెళ్ళమన్నానా? నువ్వు వెళ్ళమనక్కర్లేదు వైదేహి. నీ నిర్ణయం విన్నాక నేనేం చెయ్యాలో అది చేస్తాను. నా భవిష్యత్తు కూడా నేను నిర్ణయించుకోవాలిగా అంది. ఏం చేస్తావు సృజన? రేపు చెప్తానులే, లేచి స్నానం చేసిరా. సృజన, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. అదంతా తర్వాత మాట్లాడదాము. లేచి స్నానం చేయి. నేను ఈలోగా వంట చేస్తాను. భోంచేద్దాం వెళ్ళు. సృజన ఆమె భుజాలు పట్టుకుని బాత్రూమ్ దాకా తోసుకెళ్ళింది. వైదేహి బలవంతంగా ఆలోచనలు వదిలించుకుని స్నానానికి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చాక అప్రయత్నంగానే ఆమె అడుగులు పూజ గది వైపు పడ్డాయి. వంటగదిలో సృజన వంట చేస్తోంది. వైదేహి నెమ్మదిగా పూజ గదిలోకి వెళ్ళి దేవుడి పటాల వైపు చూసింది. భగవాన్, నీకు పూజ చేయటానికి నాకు అర్హత ఉందా? ఈ అపవిత్రురాలు చేసే పూజను అంగీకరిస్తావా? నెమ్మదిగా ఒత్తులు సరిచేసి ప్రమిదలో నూనె పోసి అగ్గిపెట్టు కోసం వెతికింది. పక్కనే ఉన్న గూట్లో ఉంది. నెమ్మదిగా పెట్టె చేతిలోకి తీసుకుని వణుకుతున్న చేతులతో దీపం వెలిగించి 2 చేతులతో నమస్కరిస్తూ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ వేదాలు ఉచ్చరించాయి ఆ శ్లోకాన్ని. ఆమె కళ్ళు దీపం వైపు చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఏదో వెలుగు. జ్యోతి చుట్టూ నీడలా ఏదో పల్చటి కాంతి పరుచుకుని ఉంది. ఆ కాంతిలో పటాల్లోని దేవుళ్ళంతా తనను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. నన్ను క్షమిస్తావా భగవాన్? మనసులోనే దేవుణ్ణి ప్రశ్నించింది. దీపం వెలుగులో తడతడలాడుతున్న కృష్ణుడి విగ్రహం చిరునవ్వు నవ్వినట్లు అనిపించింది. ఎక్కడి నుండో లీలగా భగవద్గీత సందేశం చెవుల్లోకి అమృతధారల్లా వెళ్తోంది. ఎల్లప్పుడూ నన్ను గూర్చి ఆలోచింపుము, నా భక్తుడివి కమ్ము, నన్ను పూజింపుము, నాకు నమస్కరింపుము, వివిధ ధర్మములను విడిచి నన్ను శరణు పొందుము, అన్ని పాప ఫలితముల నుంచి నిన్ను విడిపించదను, భయపడకుము. సరిగ్గా గంట తర్వాత ప్రశాంతమైన మనసుతో తేటపడిన మొహంతో అక్కడి నుండి కదిలి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంది వైదేహి. అప్పటిదాకా ఆమె చర్యలను కదలికలను మౌనంగా గమనిస్తున్న సృజన కొంత రిలీఫ్గా నిట్టూర్చి తను స్నానానికి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత సృజన తెల్లటి నైటీ వేసుకుని పట్టకారుతో పొగలు కక్కుతున్న సాంబార్ గిన్నె పట్టుకొచ్చింది. గిన్నె టీపై మీద పెట్టి కంచాలు తీసుకురా వైదేహి, ఇక్కడ భోంచేద్దాం అంది. సాంబారు వాసనకి కడుపులో ఆకలి రెట్టింపు అవటంతో సృజనకు సాయంగా తను కూడా లేచి కంచాలు మంచినీళ్లు అన్ని టీపై మీదకు చేర్చింది. ఇద్దరూ మౌనంగా టీవీ చూస్తూ భోజనం చేశారు. నీ వంట చాలా బాగుంది సృజన, నాకు అస్సలు వంట చేయటమే రాదు. రేపటి నుంచి నాకు నేర్పిస్తావా అడిగింది వైదేహి. నవ్వింది సృజన.
అది రేపు మాట్లాడుకుందాం అంది. ఏం? చెప్పాగా రేపు నీ నిర్ణయం చెప్పమని. అవసరం లేదు, ఇవాళ్లే చెప్తున్నా. విజయ్ విషయంలో నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నాను. రాత్రంతా టైం ఉంది, మళ్ళీ ఆలోచించి చెప్పు. అవసరం లేదన్నాగా. కానీ నాకు అవసరం ఉంది అంది సృజన. అంటే? చెప్తాగా రేపు. సృజన పెరుగన్నం ఆఖరి ముద్ద తినేసి కంచం తీసుకుని వెళ్ళిపోయింది. సృజన మనసులో ఏముందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ వైదేహి నెమ్మదిగా సాంబారు రుచి ఆస్వాదిస్తూ తినసాగింది. సృజన ఇంకా ఆ రాత్రి వైదేహితో ఏమీ మాట్లాడకుండా త్వరగా వెళ్ళి పడుకుంది. సృజన ప్రవర్తన వైదేహి మనసును కొంచెం గాయం చేసినా నెమ్మదిగా ఆమెలో ఆత్మపరిశీలన మొదలైంది. అర్ధరాత్రి దాటిందాకా రకరకాల ఆలోచనలతో గడిపిన వైదేహి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తెల్లారింది. ఆదివారం అవటం మూలాన సృజన బాగా ఆలస్యంగా నిద్రలేచింది. అప్పటికింకా వైదేహి నిద్రపోతూనే ఉంది. ఎప్పుడొచ్చి పడుకుందో గమనించలేదే అనుకుంటూ నిద్రపోతున్న వైదేహి మొహంలోకి ఆప్యాయంగా చూసింది సృజన. ఆమె పట్ల వాత్సల్యం, అనురాగం వెల్లువలా పొంగింది. పిచ్చి పిల్ల. వైదేహికి జీవితం అంటే ఎంజాయ్ చేయటం అని మాత్రమే తెలుసు. అదే నిజమైతే ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న స్త్రీలంతా ఆ స్థితికి చేరేవారా? ప్రతి మనిషి జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ లక్ష్యం చేరుకోవటానికి కృషి చేయాలి. కృషి చేయటంలో ఉన్న ఆనందం తన లక్ష్యాన్ని చేరుకున్నాక మాత్రమే పొందగలరు. ఆ ఆనందం పొందిన తర్వాత మిగతా సరదాలు, చిన్న చిన్న ఆనందాలు ఎంత స్వల్పంగా అనిపిస్తాయో. వైదేహికి కూడా ఒక లక్ష్యం ఏర్పరచాలి. కష్టపడి ఆ లక్ష్యాన్ని చేరిన తర్వాత ఆమె పొందే ఆనందం చూసి తను పొంగిపోవాలి. అవును, అలాగే చేయాలి. సృజన దృఢంగా నిశ్చయించుకుని నెమ్మదిగా మంచం దిగి తన దినచర్య మొదలుపెట్టింది. సృజన స్నానము, వంట పూర్తయి హారతిస్తూ ఉండగా ఆ గంట శబ్దానికి లేచింది వైదేహి. నిద్ర కళ్ళతో గబగబా వచ్చే టైం చూసింది. బాప్రే, 10 పూజ గది వైపు నడిచింది. సృజన దేవుడి పటాలకు హారతద్దుతోంది. వైదేహిని చూసి పలకరింపుగా మృదువుగా నవ్వి గుడ్ మార్నింగ్ అంది. వైదేహి దూరం నుంచి హారతద్దుకుని ఏంటి నువ్వు లేచి ఎంతసేపైనా నన్ను లేపలేదేం అంది. హాలిడేనే కదా, లేచి చేసేదేముంది లెమ్మని లేపలేదు. సృజన పూజ చేసిన కుంకుమ కనుబొమ్మల మధ్య పెట్టుకుని ఒక చేమంతి పువ్వు జడలో తురుముకుంటూ గదిలోంచి బయటకొచ్చింది. సర్లే, నేను బ్రష్ చేసుకుని వస్తాను, నువ్వు వంట చేయకు, నేను చేస్తాను ఇవాడ నీ డైరెక్షన్లో అంది వైదేహి. అయ్యో, చేసేసాను వైదేహి, అన్నం ఒక్కటే వండాలి, సారీ అంది సృజన నొచ్చుకుంటూ. అబ్బా, చేసేసావా? ఇవాటి నుండి నేను ట్రైనింగ్ ప్రారంభించాలనుకుంటున్నా. ఓకే, రేపు మాత్రం చెయ్యకు. హాలిడేస్లో చేద్దుగానిలే. ఇక నుంచి అన్నీ హాలిడేసే అంది వైదేహి. అంటే? నొసలు చిట్లించింది సృజన. కొంపతీసి ఈ పిల్ల ఉద్యోగం మానేసిందా? గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది. ఏ నిర్ణయం తీసుకుంటుందో ఈ పిచ్చిది. తను అనుకునేది ఒకటి, ఏం చేసేది మరొకటి కాదు కదా. నేను ఉద్యోగం మానేస్తున్నాను. వైదేహి బ్రష్ చేసుకోవటానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ అంది. మానేసి? గుండె చిక్కపట్టుకుని అడిగింది సృజన. వైదేహి వెనక్కు తిరిగి సృజనను చూస్తూ కొంచెం చిలిపిగా నవ్వి అంది. ఇంట్లో కూర్చుని వంట చేస్తూ అంట్లు తోముతూ గడిపేస్తా. అమ్మయ్యా. సృజన వైదేహికి తెలియకుండా రిలీఫ్గా నిట్టూర్చింది. గుడ్ డెసిషన్ వైదేహి, బెస్ట్ ఆఫ్ లక్. నన్ను నువ్వే పోషించాలి. షూర్. ఏంటి సృజన, మనస్ఫూర్తిగా అంటున్నావా? ఏం, ఎందుకు వచ్చిందా అనుమానం? నీ జీతంతో ఎంతమందిని పోషిస్తావేంటి అడిగింది. ఎంతమంది? నువ్వు, నేను. సృజన తాపీగా వచ్చి సోఫాలో కూర్చుని టీపై మీద ఉన్న న్యూస్ పేపర్ని ఒళ్ళో పెట్టుకుంది. మరి మీ అమ్మగారు? అమ్మ ఉద్యోగం అమ్మకుంది, నా దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం. వస్తారు. సృజన అర్థం కానట్లుగా వైదేహి వైపు చూసింది. ఏమన్నావు అడిగింది. వైదేహి టవల్తో మొహం తుడుచుకుంటూ వచ్చింది. సృజన పేపర్ తీసి హెడ్లైన్స్ చూడసాగింది. కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోశాను, ఇద్దరికి తీసుకురా అంది సృజన. వైదేహి 2 కప్పుల్లో పోసి ఒకటి సృజనకిచ్చి ఆమె పక్కనే కూర్చొని సిప్ చేస్తూ అంది. రాత్రంతా బాగా ఆలోచించాను సృజన.
విజయ్తో తెగతెంపులు చేసుకుంటే ముందుగా నేను నష్టపోయేది ఫైనాన్షియల్గా. అయితే అందుకోసం నువ్వు అన్నట్లు ఆత్మాభిమానం చంపుకుని అతనికి కీపుగా బతకలేను. అతను పెళ్లి చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. కాబట్టి నా లైఫ్ డ్రామాలో నుంచి అతని క్యారెక్టర్ ఎగ్జిట్ అయినట్టే. సృజని అభినందనగా చూసింది. ఇకపోతే డబ్బు. మనకొచ్చే 5-6 వేలతో బతకటం కష్టం. డబ్బు దేనికి? కూడు నీడ గుడ్డ చాలు కదా మనిషికి అనుకోకు. డబ్బు లేని వాళ్లను ఈ సమాజం గడ్డిపోచల్లా చూస్తుంది. అందుకే నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంది వైదేహి. బిజినెస్సా? ఏం బిజినెస్ చేస్తావు? పెట్టుబడి ఎవరు పెడతారు? పెట్టుబడి అవసరం లేని వ్యాపారం. ఏం వ్యాపారం? ఆసక్తిగా అడిగింది సృజన. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.